మహిళా సాధికారత మరియు దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కూడా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం తరపున ఉచిత మోటార్ సైకిళ్లను అందజేశారు. అలాగే 41 మంది ఇందిరా మేళ లబ్ధిదారులకు సంబంధించి 1.16 కోట్ల విలువైన చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. సభను ఉద్దేశించి కమిషనర్ దివ్య మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కేవలం 3 నెలల్లోనే 8,000 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర దివ్య మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, అదేవిధంగా నాతో పాటుగా పార్టిసిపేట్ చేస్తున్న డీసీపీ గారు, వేదిక మీద ఉన్న సిఇఓ గారు, డిఆర్డిఓ గారు, డిపిఓ గారు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో గ్రామ స్థాయిలో ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అందులో ప్రధానంగా ఒక 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాలను కూడా అటు గ్రామ పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలో వాటిని చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటి మనం మీ అందరి సమక్షంలోనే అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాం. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీ ఆరోగ్యం సంబంధించి కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వారికి సంబంధించిన టీకాలు, పౌష్టికాహారం, వీటిపైన ఎక్కువ ముఖ్యంగా ఫోకస్ చేసుకుంటూ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవ ఇంపార్టెంట్ అంశం నడుస్తూ ఉంది, అరైవ్ అండ్ అలైవ్. యువత మరియు క్రీడలు, అదేవిధంగా మహిళలు, తర్వాత పర్యావరణం, ఇవి మనకు ముందున్న అంశాలు. వాటిలో కూడా మనం అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకు వెళ్దాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక మీకు మండల స్థాయి అధికారులందరూ కూడా మీ మండలంలో జరుగుతున్న అంశాలను, ముఖ్యంగా వ్యవసాయంలో రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా వ్యవసాయానికి ఇచ్చే పనిముట్లు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు మీ మండలంలో మీ ఎమ్మెల్యే గారి చూడతో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతారు. కానీ ఇంకా 100కు పైగా నాట్ సాయిడ్లో ఉన్నాయి. ఇది మంచి సీజన్. ఇది అంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా సాఫీగా సాగడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఎండాకాలంలో బాగా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. కాబట్టి నాట్ సాయిడ్వి అట్లే ఆల్రెడీ స్టార్ట్ అయిన వాటిని పూర్తి చేసే విధంగా మండలంలో అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత మనం చూసాం, పెద్ద ఎత్తున సుమారుగా 7,000 మంది పైచిలకు మనం గవర్నమెంట్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, గ్రామాల్లో మున్సిపాలిటీలో పెన్షన్లు ఇస్తుంది. అదేవిధంగా యాక్చువల్గా కలెక్టరే కమిటీ చైర్పర్సన్, ఆయన అనుకుంటే ఎంత ఇస్తారో అంతే. మేము అక్కడ పైన నుండి ఏది కూడా సో ఇది మా రిక్వెస్ట్. అదే విధంగా ఇంకా 2-3 మాటలు చెప్పాలనుకున్నాను. మహిళా శక్తి ప్రోగ్రాంలో కూడా మనం ప్రతి ఒక్క మహిళకి హెల్త్ చెకప్ చేయాలని అనుకుంటున్నాము. ఇది భవిష్యత్తులో ఇంకొక నెల లోపులోనే ప్రారంభమవుతుంది. మహిళలు లాస్ట్ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచన చేస్తారు. తల్లిల గురించి మీ అందరికీ తెలుసు, వాళ్ళు ఒక గోళీ మింగేసి పనికి వెళ్తారు, ఇంటికి వచ్చి వంట చేస్తారు, తర్వాత సంఘం మీటింగ్కి వెళ్ళాలంటే అక్కడ కూడా వెళ్తారు, ఎప్పుడు కూడా పడుకోరు. కానీ వాళ్ళ హెల్త్ని బాగా మనం చూసుకోవాలని ప్రభుత్వం ఏం నిర్ణయం తీసి ఉందంటే, ప్రతి ఒక్క పిహెచ్సిలో 47 లక్షల మంది మనం రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేయాలని మనం నిర్ణయం తీసి ఉన్నాము. దాంట్లో కూడా మీరందరూ సహకరించాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా
పూర్తిగా మా మహిళలను మంచిగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదే విధంగా యూనిఫామ్స్ వహిస్తున్నాను. ఒకటి ఫస్ట్ CEO సర్ప్, అది మహిళలు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే రీసెంట్గా కమిషనర్ పంచాయతీరాజ్గా రూరల్ డెవలప్మెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. నాకు వేరే పోస్ట్లో పనిచేసినప్పుడు మహిళా శక్తి అంటే ఏమని నాకు అర్థం కాలేదు. కలెక్టర్గా పనిచేశాను, జాయింట్ కలెక్టర్గా పనిచేశాను, సబ్ కలెక్టర్, POITD. కానీ ఈ శాఖకు వచ్చిన తర్వాతనే మహిళా శక్తి ఏమన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గ్రామ సంఘం బిల్డింగ్స్, మన మహిళల కోసం ప్రతి గ్రామంలో ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఆ గ్రామ సంఘం బిల్డింగ్స్ నిర్వహించాలని డిసెంబర్లో మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 నెలల్లో 8,000 సైట్లు ఐడెంటిఫై అయ్యాయి. ఎలా ఇది సాధించారు? ఉన్నదే 12,000 గ్రామ పంచాయతీలు రాష్ట్రం మొత్తంలో. మీరు 8,000 సైట్లు ఎలా తీసుకున్నారు? గ్రామ పంచాయతీ మీటింగ్కి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, ప్రభుత్వోద్యోగులందరికీ, మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది ఏమి తీసుకున్నామో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మా గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీధర్ రెడ్డి IPS గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్. ఇదేంటి అంటే రోడ్డు భద్రత, రవాణా భద్రతకి సంబంధించిన ప్రోగ్రామ్. ఎంతో మంది మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అందరికీ ఏదో ఒక ఆశయం ఉంటుంది. ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మనం భార్యాభర్తలం ఎటైనా వెళ్ళాలన్నా, లేకపోతే పిల్లల చదువుల గురించి వెళ్ళాలన్నా కూడా, మనం ఇంట్లో సరుకులు కొనుక్కొని రావాలన్నా కూడా, ఆరోగ్యం గురించి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, ఏ విషయానికైనా కూడా మనం ఇంటి బయటకు వెళ్తే ఏదో ఒక వాహనం అని. ఒకప్పుడు అందరూ పాదచారులుగా వెళ్ళే వాళ్ళేమో, బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూడా ఏదో ఒక ద్విచక్ర వాహనమో, ఇంకా ఏదైనా కూడా ఆటోలోనో, బస్సులోనో వెళ్తున్నారు. సో దీనిలో భాగంగా మనము మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి, దానిలో భాగంగా ఏమేమి పాటించాలి అని అందరికీ అవేర్నెస్ పెంచడమే ఈ ప్రోగ్రామ్ యొక్క. తొందరగా రీచ్ అయ్యి చాలా ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని ఉంటుంది. బట్ మనము రోజు మొబైల్సే చాలా వేస్ట్ ప్రోగ్రామ్స్కి ఏదో రీల్స్కో ఏదో దానికో చూసుకుంటాం. కావాలంటే అక్కడ తగ్గించండి టైం. కానీ మీరు వాహనం నడిపేప్పుడు కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు, స్లోగా స్పీడ్ లిమిట్కి అడ్హేర్ అయ్యి పాటించండి. అలాగే సీట్ బెల్ట్, ఒకవేళ 4 ఇలా కడుపుకు మనందరూ ప్రతి పేదవాడు 2 పూటల కడుపు నిండా అన్నం తింటుందంటే ఈ ప్రభుత్వం సన్నబియ్యం పథకం తేవడం, రేషన్ కార్డులు ఇవ్వడం, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఈ పథకం తేవడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లుతోని, సన్నబియ్యంతోని, ఈ యొక్క రేషన్ కార్డులతో కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా శక్తి, మహిళలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులుగానే కాదు, ఈ దేశం బాగుపడాలన్నా, ఈ సమాజం బాగుపడాలన్నా మహిళలు అన్ని రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తేనే ఈ యొక్క సమాజం, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నమ్మకం. కమిషనర్ గారు కూడా అదే చెప్పారు, అది వాస్తవం. నా దగ్గర